హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా చేతిలో కనిపిస్తున్నాయి చూసారా? ఇప్పుడున్న పిల్లలకి చాలా మందికి వీటి గురించి తెలియదు. ఇవి తాటికాయలు. పల్లెటూరు సైడ్ ఉన్న వారికి బాగా తెలుసు వీటి గురించి. వీటితో అయితే నేను మన తాతల నాటి తాటి బూరెలు, గారెలు, తాటి రొట్టె చేస్తున్నాను. ముందైతే తాటికాయల్ని శుభ్రంగా కడుక్కుని ముసుగుని తీసి కింద కొట్టాలి. అప్పుడే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? ఒలవగానే ఇలా 3 పార్ట్స్‌గా అయితే వస్తుంది. ఇప్పుడు తొక్కను శుభ్రంగా వలిచేయాలి. చాలామంది ఇలా కూడా కాల్చుకుని తింటారు. అలా కూడా చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని క్యారెట్ తురిమే దానితో తురమండి. ఇదే చాలా పెద్ద పనండి బాబు. చాలా సింపుల్‌గా చూపించాను కానీ చాలా టైం పట్టింది. చూడండి, 2 తాటికాయల గుజ్జు ఇదంతా. ఈ బూరెల కోసమైతే బియ్యాన్ని ముందే నానబెట్టాలి. నేనైతే 2 తాటికాయలకి కొంచెం మీడియం సైజ్ గ్లాస్‌తో 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టాను. బియ్యం ఖచ్చితంగా 4 గంటల పాటు నానాలి. తర్వాత శుభ్రంగా జల్లెడతో నీళ్ళని వడపోసి ఇలా ఒక క్లాత్‌పై ఎండబెట్టాలి. ఒక్క చుక్క నీళ్లు కూడా ఉండకూడదు. ఇప్పుడు మిక్సీ పట్టి ఇలా బియ్యం పిండిలా చేసుకోవాలి. ఇప్పుడైతే కొలతగా ఒక కప్పుతో తీసుకుందాం. గుంజుని నేనైతే ఇలా బౌల్‌తో తీసుకుంటున్నాను. 3 కప్పుల తాటి గుంజుని తీసుకున్నాను. దానికి ఒక కప్పు తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. అలానే 2 కప్పుల బెల్లం కూడా పడుతుంది. ఇప్పుడు బియ్యం పిండిని ఒక్కో కప్పు చొప్పున కలుపుతూ వేసుకోండి. నాకైతే 5 కప్పుల బియ్యం పిండి అయితే పడింది. మీరు కలుపుతూ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ ఉండండి. మీకే తెలుస్తుంది. కన్సిస్టెన్సీ అనేది మన చేతిలోంచి కొంచెం ఉండలా జారేలా కలుపుకోండి. కొంచెం అంటే కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. బెల్లాన్ని కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. లేకపోతే బూరె తినేటప్పుడు మనకి ఒక దగ్గరే బాగా స్వీట్‌గా తగులుతూ ఉంటుంది. అలా కాకుండా బెల్లాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని బూరెల్లా వేసేసుకోవడమే. నేనైతే ఒక్కదాన్నే వీడియోలో కనిపించాను కానీ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నాకైతే మా ఇంట్లో వాళ్ళు హెల్ప్ అయితే చేశారండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కరే చేయడం అనేది చాలా కష్టం ఇవి. అందుకే ఈ విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకున్నాను. నేనైతే ఈ బూరెలు తిని చాలా రోజులైపోయిందండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. మంట అయితే మీడియం లో ఫ్లేమ్‌లో పెట్టి ఈ బూరెలు వండుకోండి. లోపల బాగా ఉడకాలి కదా! హై ఫ్లేమ్‌లో పెట్టారంటే లోపల ఉడకదు, బయటైతే కలర్ వచ్చేస్తుంది. ఇక కొంచెం కలర్ రాగానే ఈ బూరెలనైతే తీసేయండి. చూడండి, మన బూరెలైతే రెడీ అయిపోయాయి. నేనైతే వీటిని చూసి వేడిగా ఉన్నప్పుడే తినేద్దామనుకుని ఒకటి తిన్నాను. అంతే, నోరంతా చాలా వగరుగా, చేదుగా అయిపోయింది. బాగా చల్లారాక తింటేనే వీటి టేస్ట్ తెలుస్తుందట. మీరు ఈ బూరెలు చేసుకుంటే బాగా చల్లారాకనే తినండి. లేకపోతే తర్వాత రోజు తిన్నా చాలా బావుంటాయి. తర్వాతైతే వీటితోనే గారెలు వేశాము. ఒక అరిటాకు ముక్క కానీ, ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని, ముందు కవర్‌కి కొంచెం నెయ్యి అప్లై చేసి గారెలు వేసుకోవడమే. ఆషాఢంలో ఈ తాటికాయతో ఏమైనా చేసుకుని తింటే చాలా మంచిదట. కరెక్ట్‌గా ఇవి కూడా ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి. ఇవి ఎండాకాలంలో ముంజుల్లా ఉంటాయి. వర్షాకాలంలో ఇలా తాటికాయల్లా మారిపోతాయి. వీటిని చెట్టెక్కి సాధారణంగా తెంపరు. అలా ముదిరి ముదిరి ఇవే కింద పడిపోతాయి. అలా పడిపోయిన తాటికాయే ఆరోగ్యానికి మంచిది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, మన గారెలు కూడా రెడీ అయిపోయాయి. తర్వాతైతే మేము తాటి రొట్టె చేశాము. దానికోసం ముందు బియ్యం రవ్వని ఒక 2 కప్పులు తీసుకుని, కొంచెం నీళ్లు పోసుకుని రవ్వని తడిచేసి ఒక అరగంట పక్కన పెట్టేయాలి. ఇప్పుడు తాటి గుంజుని కూడా కొలతగా తీసుకుంటున్నాను. నాకైతే మొత్తం ఒక 3 కప్పుల దాకా ఈ తాటి గుంజు అయితే వచ్చింది. దానిలోనే ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకే ముందే పక్కన తడిపి పెట్టుకున్న బియ్యం రవ్వను కూడా తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్‌ని తీసుకుని అందులోనే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని మొత్తం ప్యాన్ అంతా ఇలా అప్లై చేసుకుని, ఇప్పుడు కలిపి పెట్టుకున్న గుంజుని కొంచెం కొంచెం ఇలా మందంగా ప్యాన్ అంతా పరుచుకోవాలి. మంటని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. మీడియం ఫ్లేమ్‌లో కూడా మార్చకూడదు. ఇప్పుడు దానిపై కొంచెం ఆకి నెయ్యి రాసుకుని ఇలా చూపిస్తున్నట్టు దానిపై వేసుకోవడమే. మంటని తెలియక మా వాళ్ళు ఎవరో హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు పెట్టేశారు. అంతే, కొంచెం అప్పటికే కింద మాడిపోయింది. అలానే దీనిపై బొగ్గులు కూడా వేసుకోండి. ఈ బొగ్గుల కోసం మా అమ్మ పడిన కష్టమైతే అంతా ఇంతా కాదండి. వర్షాకాలం వల్ల బొగ్గులన్నీ తడిచిపోయాయి. దాంతో మంట రావడానికి ఒక గంట పైనే పట్టింది. మొత్తానికి బొగ్గు చేసి రొట్టెనైతే కాల్చారు. కానీ కింద కొంచెం మాడిందని అంతా భయపడుతూనే ఉన్నాము. అనుకున్నట్టే జరిగింది. కొంచెం అంటే కొంచెమే మాడింది. చూడ్డానికి బానే ఉందిలేండి.
యాక్చువల్లీ అయితే పోస్ట్ చేయకూడదని అనుకున్నాను. కానీ మా వాళ్ళంతా పడిన కష్టాన్ని వృధా చేయకూడదని పోస్ట్ చేశాను. చిన్న మిస్టేకే అండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంటే సరిపోయేది. అంతే. 4 భాగాలుగా అయితే కట్ చేశాం. చూడండి, చూడ్డానికి ఎంత బావుందో. ఇలాంటివి తింటే మనకి చాలా మంచిది. ఈ రొట్టెయితే అందరూ వెంటనే ఖాళీ చేసేసారండి. అందరికీ అంత బాగా నచ్చింది ఈ రొట్టె. ఇప్పుడు టేస్టింగ్ టైమ్. అప్పటికే పొయ్యి దగ్గర ఉండి ఉండి మొహమంతా మాడిపోయింది. ఇగ్నోర్ మై ఫేస్ అండి. ముందైతే తాటిబూర్లు తిన్నాను. చెప్పాను కదా, వేడిగా తింటే నాకస్సలు నచ్చలేదని. ఇప్పుడు తిన్నాను. చాలా టేస్టీగా అనిపించాయి. తర్వాతైతే తాటి గారెలు తిన్నాను. అయినా నా పిచ్చి కానీ షేప్ ఒకటే మారింది. టేస్ట్ సేమ్ కదండీ! తర్వాతైతే తాటి రొట్టెను కొంచెం భయపడుతూనే తిన్నాను. కానీ ఇది కూడా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్‌కి మంచి బూస్ట్ ఇస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.